తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. మీ ట్రావెల్ ఎలా ఉంటుంది మీతో ఆయన ట్రావెల్ అంటే బాండింగ్ అండ్ ట్రావెల్ ఎలా ఉంటుంది డే టు డే ట్రావెల్ ఆయనతో? డే ట్రావెల్ అంటే మోస్ట్లీ అంటే ఇప్పుడు ఆయన షూట్లో ఉన్నారంటే మోస్ట్లీ డైలీ ఒకసారి కలుస్తుంటాను, ఒకసారి కలవను. బట్ ఇప్పుడంతా షూట్ అంతా ముంబైలోనే నడుస్తుంది కాబట్టి ఏమైనా ఉంటే హైదరాబాద్ వచ్చినప్పుడు కలవను, లేదా నాకు అక్కడ ఏమైనా వర్క్ ఏమైనా ఉంటే ఫిల్మ్ రిలేటెడ్ ఏమైనా ఉంటే వెళ్ళినప్పుడల్లా కలుస్తూ ఉంటాను. ఏంటి భయ్ నెక్స్ట్ అట్లీ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి. అవును, రాక మొన్న పోస్టర్ వచ్చిన దగ్గర నుంచి ఫ్యాన్స్ కానీ వెయిట్ జనాలు కానీ మళ్ళీ ఒక మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడు బన్నీ. ఎవరు చూపించని ఒక సినిమాని చూపించబోతున్నాడు. ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగాయి. అవును. ఏంటి భయ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఎలా దానికి మించి ఉంటుందా? ఖచ్చితంగా నేను అనుకోవడం ఖచ్చితంగా బన్నీ గారు, అట్లీ గారు జనాలు ఎక్స్పెక్ట్ చేయందే ఇస్తారు. ఖచ్చితంగా వేరే లెవెల్ మ్యాజిక్ చేస్తారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా చేస్తారు, అనుకోవడం ఏం లేదు. ఓకే, నో డౌట్. పోయినసారి పుష్పకి అల్లు అర్జున్ గారికి వచ్చింది జాతీయ అవార్డు. ఈసారి ఉత్తమ స్క్రీన్ ప్లే సుకుమార్ గారికి, నెక్స్ట్ మన కాస్ట్యూమ్ డిజైనర్కి వచ్చింది. సార్ అంటే ఏంటి అంటే పుష్ప 2 కూడా ఈసారి జాతీయ అవార్డులో ఉండటం ఎలాంటి ఫీలింగ్ ఉంది? ప్రౌడ్ ఫీలింగ్ అంటే కాకపోతే పర్సనల్గా ఈసారి జాతర పెర్ఫార్మెన్స్కి అన్నిటికీ కూడా వస్తుందని చెప్పి పర్సనల్గా మేమందరం ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఓకే, ఇంకా పెద్దది ఏదో వెయిట్ చేస్తుంది అనే ఫీలింగ్ అంతే. ఓకే, సో అది రాకతో అందరికీ ఫుల్ఫిల్ అయిపోతుంది, నో డౌట్. ఏంటి అంటే ఈ జానర్ గురించి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. రాక ఎలాంటి సినిమా, ఏ జానరు, ఎలా ఉండబోతుంది, సైన్స్ ఫిక్షన్ అంటున్నారు. ఏంటి ఎలా ఉండబోతుంది అసలు? సో అంటే ఇప్పటి వరకు బన్నీ గారు టచ్ అయిన జానర్ అని చెప్పొచ్చా? సో అది ఎలా ఉండబోతుంది అనేది వెరీ సూన్ బన్నీ గారు, అట్లీ గారు, సన్ పిక్చర్స్ వీళ్ళే అఫీషియల్గా చెప్తారు, నో డౌట్. బట్ సూన్ యా. లోకేష్ కనకరాజుతో కూడా సినిమా సెట్ అయిపోయింది, మైత్రి అవును బ్యానర్ లో ఉంది. అంటే ఆ మధ్య బాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్లు బన్నీ గారిని అప్రోచ్ అయ్యారు, చాలా మంది చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అంటే ఆ సెటప్ ఏం కుదరలేదు భయ్య? అంటే బాలీవుడ్ సినిమా అంటే ప్రస్తుతానికి లైనప్ ఇప్పుడు ఈ 2 సినిమాలు మన రాక తర్వాత లోకేష్ గారి ఫిలిం ఉంది. ఆ తర్వాత కథలు వింటున్నారు ఇంకా ఆయన. సో 2-3 కథలు వింటున్నారు, అందులో ఏది క్రాక్ అయితే అది. అంటే మీరు కూడా మెగా ఫ్యానే కదా మొదటి నుంచి? ఫస్ట్ నుంచి కాకినాడ బేసిక్ అక్కడ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు, చిరంజీవి గారు, కళ్యాణ్ గారికి, అక్కడ చరణ్ గారికి, బన్నీ గారికి మేమంతా అక్కడ బ్యానర్లు కట్టేవాళ్ళం. ఏంటంటే ఒక చిరంజీవి గారి ఫ్యాన్ గా, అంటే చాలా మంది చిరంజీవి ఫ్యాన్స్ ఇప్పుడు ఎస్కేఎన్ కావచ్చు, బన్నీవాస్ గారు కావచ్చు, నెక్స్ట్ వంశనందిపాటి కానీ, ఇప్పుడు మన ప్రొడ్యూసర్ ఇప్పుడు రీసెంట్గా ఏలూరు సీన్. సో మీరు అంటే ఒక బ్యాచ్ అంతా, అంటే ఒక కాకినాడ నుంచి అటు మన మొగల్తూరు నుంచి ఏలూరు నుంచి అందరూ ప్రయాణం స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్గా ఈరోజు అంటే మెగా కాంపౌండ్ ప్రొడ్యూసర్లు అంటారు మేము అందరినీ. ఏంటి భయ్ ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఆఫ్ కోర్స్ భయ్య, చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగి వాళ్ళ దగ్గర వర్క్ చేయడమే చాలా మంచి ఫీలింగ్. అంటే అది మాటలో ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్. సో అంటే చిన్నప్పుడు వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాం, కట్ చేస్తే వాళ్ళ సినిమాలకి వాళ్ళతో పాటు వర్క్ చేస్తున్నాం. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరే చిన్న ప్రాజెక్ట్ చేసుకుంటూ ప్రొడ్యూసర్గా ఎదుగుతున్నాం అనేది లక్ అది. అరవింద్ గారు సజెషన్స్ కానీ ఏంటి, ఆయన దగ్గర ఏమన్నా సజెషన్స్ తీసుకోవటం కానీ ఏమన్నా చేస్తుంటారా మీరంటే ఏ విషయంలో అయినా? అంటే సజెషన్స్ అంటే ఇప్పుడు అరవింద్ సార్తో జర్నీ ఏంటంటే ఆయన తెలియని విషయం ఉండదు. సో ఇప్పుడు ఆయన ఒక విషయం అడిగారు అంటే ఖచ్చితంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ఒక 1-2 days దాని గురించి స్టడీ చేసుకుని వెళ్ళాలి. సో ఆయనకున్న నాలెడ్జ్ అవ్వచ్చు, ఆయనకి దేని మీద ఉన్న పట్టు అవ్వచ్చు, అది అసలు వేరే లెవెల్ అది. సో ఖచ్చితంగా ఇప్పుడు ప్రాజెక్ట్ బిగిన్ అవుతున్నప్పుడు కూడా నేను ఫస్ట్ వెళ్ళి, అప్పుడు బన్నీ గారు ఇక్కడ లేరు, యూఎస్లో ఉన్నారని చెప్పాను కదా, నేను పర్సనల్గా అరవింద్ సార్ దగ్గరికి వెళ్ళి, సర్లాగా నేను ఒక ప్రాజెక్ట్ చేసుకుంటున్నాను సార్, ఒక సిరీస్ చేస్తాను, నేను ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ప్రొడ్యూసర్ కింద అని చెప్పేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళాను. ఆయన పోస్టర్ చూసి చాలా బాగుందమ్మా, జాగ్రత్త బాగా చేసుకో అని చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం, అది చాలా మంచి ఫీలింగ్ అండి. ఓకే, ఒక సినిమా అంటే మార్కెటింగ్ ఒక స్ట్రాటజిస్ట్గా చెప్పండి భయ్. అంటే ఒక సినిమాని మార్కెటింగ్ చేయటం వల్ల, ఒక స్ట్రాటజీ ప్రకారం పబ్లిసిటీ చేయటం వల్ల ఎంతవరకు హెల్ప్ అవుతుందో సినిమాకి? అసలు మార్కెటింగ్ స్ట్రాటజీ లేకుండా ఫిలిం చేసి మనం వేస్ట్ అండి. సో ఎందుకంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ పెరిగిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే, మా కాకినాడలో ఎంటర్టైన్మెంట్ ఏంటి, ఒకప్పుడు వెళ్తే సినిమాకి వెళ్ళాలి లేదా బీచ్కి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మొబైల్స్ వచ్చేసినాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి, సో షాపింగ్ మాల్స్ వచ్చేసినాయి. ఇంట్లో బోర్ కొడుతుంది అంటే ఇంట్లోనే సినిమాలు చూసుకోవచ్చు, షాపింగ్ మాల్కి వెళ్ళసేపు తిరిగేసి రావచ్చు, ఎంటర్టైన్మెంట్ పిల్లలది జోన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంత దాంట్లో కూడా జనాలు మైండ్ స్పేస్ తీసుకోవాలి అంటే అసలు మనం మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడో ఉన్నోడికి
ఆ మొబైల్ దాటి వదిలి ఆడు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అంటే అసలు వితౌట్ మార్కెటింగ్ మనం సినిమా తీసి యూజే లేదు. సో సినిమా జరుగుతున్నప్పటి నుంచి మార్కెటింగ్ ప్లాన్ ప్యారలల్గానే వేసుకోవాలండి అది. ఓకే. అది ఎంత పెద్ద ఫిలిం అయినా చిన్న ఫిలిమ్స్కి ఇంకా ఇంపార్టెంట్ అది. అంటే ఎంత మార్కెటింగ్ చేసినా, ఎంత స్ట్రాటజిస్టిక్‌గా ఎళ్ళినా కంటెంట్ ఉంటేనే సినిమాలు ఆడతాయి. మీరు ₹1,00,00,000 పబ్లిసిటీ ఖర్చు పెట్టినా కూడా కంటెంట్ బాగుంటేనే థియేటర్‌కి జనాలొస్తారు. ట్రూ. ఆ! అంటే ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుందని? ఎక్కడ హెల్ప్ అవుతుంది మీరనేది? జనాల్ని థియేటర్ వరకు తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది కదా. ఇప్పుడు జనాలు థియేటర్ తీసుకొచ్చిన తర్వాత కంటెంట్ బాగోలేకపోతే మళ్ళీ అది ఎవరు చూడరు. అట్లీస్ట్ నీ దగ్గర ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ అరే నా దగ్గర ప్రొడక్ట్ ఉంది చాలా బాగుంది నువ్వు వచ్చి చూడు అని చెప్పేసి జనాలు తీసుకెళ్ళగలగాలి. ఆడొచ్చి చూసి ఇది నిజంగానే అద్భుతంగా ఉంది అని చెప్పి ఆడు అక్కడి నుంచి మౌత్ టాక్ అవ్వచ్చు, ఇవన్నీ హెల్ప్ అవుతాయి మనకి. సో బాగాలేదనుకోండి ఇమీడియట్గా మార్నింగ్ షోకే మూసేస్తారు దుకాణం. సో బాగుందంటే మాత్రం ఆడిని తీసుకొచ్చి బాగుందంటే మాత్రం సక్సెస్ అయినట్టేగా. ఓకే. అంటే పుష్ప ఫ్రాంచైజీలో మీరు కూడా మార్కెటింగ్ టీంలో ఉన్నారు. సో ఇప్పుడు అంటే దాని రీచ్ కానీ దాని పట్ల అంటే ఎంతవరకు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు? మీకు వచ్చిన అప్లాజ్ ఎలా ఉంది అసలు దాని విషయంలో? బన్నీ గారి దగ్గర నుంచి కావచ్చు, నెక్స్ట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కావచ్చు, అంటే మీరు వన్ ఆఫ్ ద టీమ్ దాంట్లో. సో వెరీ మచ్ హ్యాపీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుష్ప 1 తీసుకుంటే ఇనీషియల్గా మేము ఏంటంటే అది పాన్ ఇండియా ఫిలిం అనే అనుకున్నాము. బట్ ఈవెన్చువల్గా లాస్ట్కి వచ్చేసరికి మనకి షూటింగ్ మనకి రిలీజ్కి షూటింగ్కి తక్కువ గ్యాప్ ఉండడం. అదే టైంలో మనం ఎక్కడ బాలీవుడ్లో కూడా 1 డేనే ప్రమోట్ చేసాం. 1 డేనే ఫిలిం ఇంకో 2-3 డేస్లో ఉందనగా 1 డే ప్రమోట్ చేసి అది హాఫ్ డే ప్రమోట్ చేసి వచ్చేసాం. కట్ చేస్తే బన్నీ గారికి ఉండే సాలిడ్ రీచ్ వల్ల ఇవ్వచ్చు కోవిడ్ టైంలో కూడా 100 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే అది మాకు ఎక్కడ హెల్ప్ అయిందంటే పర్సనల్గా బన్నీ గారు నాట్ జస్ట్ చాలామంది పుష్ప వాళ్ళు వెళ్ళిపోయారు, పుష్ప వాళ్ళు నార్త్లోకి వెళ్ళారు అంటారు. ఆయన ఎప్పుడో ఆ గోల్డ్మెన్ ఫిలిమ్స్ అవ్వచ్చు, ఆ సోనీ మ్యాక్స్ సెట్ మ్యాక్స్లో అవ్వచ్చు, ఆయన సినిమాలు చూసి ఆయన డ్యాన్సులు చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళే ఆ రోజు దేనికి మన పుష్ప 1కి వచ్చారు. కట్ చేస్తే పుష్ప 2కి. సో ఆయన రేంజ్ ఏంటో మాకు అందరికీ అర్థమైంది. సో పుష్ప 2కి వచ్చేసరికి లేదు ప్రాపర్ ప్లానింగ్తో ఇప్పుడు ఫస్ట్ ఈవెంట్ ఏది మనకి మేజర్ కలెక్షన్స్ ఎక్కడ వచ్చినాయి, బీహార్ పాట్నాలో వచ్చినాయి. సో ఆ బెల్ట్ తీసుకుంది. సో ఫస్ట్ ఈవెంట్ అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అని చెప్పి అక్కడి నుంచే మేము ఈవెంట్ చేసుకోవడం. కట్ చేసి ఏంటంటే ఆ వీడియోస్ ఆయన బీహార్ వెళ్ళినప్పుడు పాట్నా వెళ్ళినప్పుడు వీడియోస్ ఏవైతున్నాయో మీరు కట్ చేస్తే 10 రోజులు సోషల్ మీడియా మొత్తం అవే వీడియోస్ ఉన్నాయి. సో అది చాలా పెద్ద మార్కెటింగ్ హెల్ప్ అయిన మూమెంట్ మాకు అది. సో అట్లా అక్కడి నుంచి తీసుకుంటే 4-5 ఊళ్ళలో చేసుకుంటూ వచ్చాం. కొచ్చి చేసాము, చెన్నై చేసాము, ఇలా ప్రతి ఊర్లో చేసుకుంటూ వచ్చాం. ఆ వీడియోస్ సర్క్యులేట్ అవ్వడం. సో అంటే సోషల్ మీడియా అనేది ఇప్పుడు మెయిన్ పబ్లిసిటీ సోషల్ మీడియా చేయడం వల్లే జనాలకు రీచ్ అవుతుంది అనేది ఇప్పుడు ఒక బస్ క్రియేట్ అయింది. సో అంటే ఈ సోషల్ మీడియా అనేది ఒక రకంగా ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక నెగిటివ్ ట్వీట్స్ చేయటం కానీ, నెగిటివ్ ప్రచారం చేయటం కానీ, ఒక సినిమా గురించి ఒక హీరో మీద ఇంకో హీరో ఫ్యాన్స్ చేయటం కానీ, ఇలా రకరకాల జరుగుతుంది. అసలు నిజంగా అలాంటి వారు ఉందంటారా అసలు ఇండస్ట్రీలో? అది ఆన్లైన్లో కొద్దిగా అంటే నాకు తెలిసి జెన్యూన్ ఫాన్ ఎవరు చేయరేమో అనిపిస్తుంది నాకు. జెన్యూన్ కావాలని చేసేదైతే ఉండదు భయ్య. సో ఎక్కడో కొంతమంది ఇన్సెక్యూర్ ఫ్యాన్స్ ఉంటారు. సో లేదు జెన్యూన్ ఫ్యాన్స్ కాదేమో నాకు తెలిసి, అలా చేసేవాళ్ళు అదే అవ్వచ్చు. సో ఎక్కడో కొంతమంది ఏంటి 100 మందిలో 10 మంది ఉంటారు, మా హీరో కన్నా ఆ సినిమా ఆడేస్తుంది, మా హీరో రికార్డ్ ఆ హీరో కొట్టేస్తాడు అనేది ఎక్కడో ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది కదా, దానివల్ల అది చేసేది. బట్ ఏంటంటే సినిమా బాగుంటే మాత్రం దాన్ని ఎవడో ఆపలేడు. ఎవడో 10 ట్వీట్లు ఎవడో 100 ట్వీట్లు వేసాడన్న రీజన్తో బాగున్న సినిమాని అయితే ఎవడో ఆపలేడు. నో డౌట్ అది. ఓకే. మోస్ట్ టఫెస్ట్ టైం మీకు మీ కెరీర్లో అంటే ఇప్పటి నుంచి ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారిన టైం వరకు, మీరు కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ టఫెస్ట్ టైంలో మీకు బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చింది బన్నీ గారు ఆబ్వియస్గా. సో చెప్పాను కదా ఇందాక చెప్పినట్టే, నాకు ఏ విషయం నా పర్సనల్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, ఏమన్నా నాకు ఇది ప్రాబ్లం ఉంది అంటే నేను బన్నీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను. ఓకే. సో కొన్నిసార్లు బన్నీ గారు దగ్గరికి వెళ్ళచ్చు, కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అవి నేను వాసు గారి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, వాసు గారితో డిస్కస్ చేయడం. సో వాసు గారు లేదు శరత్ దాన్ని ఇలా డీల్ చేయాలి ఆఫ్కోర్స్ ఆయన ఇన్పుట్స్ ఇవన్నీ. టఫెస్ట్ టైంలో ఆయన ఎలా ఉంటారండి? ఆయనకి ఎలా ఉంటుంది, బన్నీ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే దాన్ని అచీవ్ చేసే వరకు కానీ, అంటే ఒక రకమైన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరగవచ్చు కెరీర్లో ఒక్కొక్కసారి, జరిగినప్పుడు ఎలా ఉండేది ఆయనకి? ఆయన మొండోడండి, కసిబిడ్డ అసలు ఆయన ఒకటి అనుకున్నాడు అంటే అది సాధించే వరకు నిద్రపోడు.
నిద్రపోడనే వర్డే వాడతా. ఉమ్, అంటే ఆయన టార్గెట్ పెట్టుకుంటాడు, దాన్ని కొట్టాలి అంతే. ఉమ్, అది అవుతుందా అవ్వదా డౌట్లు ఉండవు, ఉమ్. కొడతాడు అంతే. ఆయన మేనిఫెస్ట్ చేస్తాడు, కొట్టేస్తాడు. ఆయన కూడా మెగా అభిమాని. ఆయన ఆయనకు మొత్తం ఆయన కెరీర్ మొత్తం మెగాస్టార్ గారే ఇన్స్పిరేషన్, చిరంజీవి గారు అవును. అందులో. ఇప్పుడు సార్ మీరు ఆయన ఆఫీస్లోకి వెళ్ళారు అవును. అనుకోండి, అవును, మెగాస్టార్ గారు. మీరు ఆఫీస్లోకి వెళ్ళి ఇలా తాళ పైకెత్తే చిరంజీవి గారిది పెద్ద ఫోటో ఉంటుంది ఆఫీస్లో. యా, ఫస్ట్ జాతీయ అవార్డు వచ్చినప్పుడు కూడా వెళ్ళి ఫస్ట్ చిరంజీవి గారిని ఫస్ట్ అవార్డు ఈవినింగ్ అనౌన్స్ చేస్తే ఉమ్, నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఆయన బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ కంపల్సరీ తీసుకుంటాడు. ఉమ్, అంత పిచ్చి ఆయనకి చిరంజీవి గారు అంటే. ఓకే. యా, అంటే బన్నీ గారితో కెరీర్ స్టార్ట్ అంటే ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళు మీరు కానీ మీరు బన్నీవాసు గారు, నెక్స్ట్ ఏలూరు సీన్ గారు, ఎస్కేఎన్ వీళ్ళంతా ప్రొడ్యూసర్గా మారారు. అవును. అంటే ఆయనకు ఒక ప్రౌడ్ మూమెంట్ డెఫినెట్గా ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ ప్రొడ్యూసర్గా. అదే. ఏంటి మీతో షేర్ చేసుకుంటాడా అనే విషయాలు బన్నీ గారు? యా అంటే అందరూ సరదాగా ఎప్పుడున్నా, అంటే ఆయనకున్నంత బిజీ షెడ్యూల్ కదా ఇప్పుడంతా షూట్ చేయడం, బట్ ఎప్పుడున్నా వన్స్ ఇన్ వేళ పార్టీలో కలిసినప్పుడు సరదాగా అందరం కూర్చోవడం, మాట్లాడుకోవడం, అదంతా ఇట్ వాస్ ఫన్ అండి. ఆయన ఒక్కసారి సరదాగా పార్టీలో కూర్చుని ఉంటే ఆయన్ని మన ఇండియాలో ద బిగ్గెస్ట్ స్టార్ని చూస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఆయన ఎవరితో ఉంటే వాళ్ళతో మింగిల్ అయిపోతాడు, వాళ్ళలాగే సరదాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తాడు, ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తాడు ఆయన. ఓకే. బన్నీ గారు అంటే అంత పెద్ద సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా ఉండే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ ఇండస్ట్రీలో జరిగే చిన్న సినిమాల గురించి చాలా అబ్జర్వ్ చేస్తుంటాడు ఆయన. అవును. చాలా మందికి అనుకోకుండా సపోర్ట్ చేస్తుంటాడు, ట్వీట్ చేస్తుంటాడు. Hmm. ఏంటి ఆయనకు చిన్న సినిమా మీద చాలా ప్రేమ ఉందా? చిన్న సినిమా అని కానీ మంచి సినిమా, మంచి సినిమా, ఎస్ మంచి సినిమా. ఆయనకి సినిమా నచ్చిందంటే మాత్రం అది పెద్దదవచ్చు చిన్నదవచ్చు వెంటనే ట్వీట్ వేసేస్తాడు. ట్వీట్ వేసి ఆ అవతల టీముని పిలిచేసి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం. ఎందుకంటే ఒక మంచి సినిమా చేసిన ఒక చిన్న టీంకి బన్నీ గారు లాంటి సపోర్ట్ ఉంటే అసలు ఏం కావాలి చెప్పండి. సో అలా ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఇమీడియట్గా కాకపోవచ్చు కానీ ఒకరోజు థమ్స్అప్ యాడ్ షూట్ చేస్తున్నాం. అప్పటికే ఆ సినిమా రిలీజ్ అయ్యి కోర్ట్ సినిమా రిలీజ్ అయ్యి 5-6 months అయిపోయింది. రిలీజ్ అయిపోయింది. ఆయన ఎందుకో ఆ టైంలో షూట్ బిగిన్ అయిపోవడం వల్ల ఆ సినిమా థియేటర్లో చూడలేదు. ఓ రోజు ఓటీటీలో చూశారు. చూసినప్పుడు ఆయనకి పెచ్చగా నచ్చేసింది. నచ్చేసి రే నేను ఆ టైం థియేటర్లో మిస్ అయ్యానని పర్సనల్గా టీముని పిలిచి డైరెక్టర్ని, హీరోయిన్ అందరినీ పిలిచి చాలా బాగుంది అని చెప్పడం. అంటే అది లేట్ అయింది, కాకపోతే ఏంటి వాళ్ళు ఎంత టీం గురించి నిలబడ్డం, అది వాళ్ళకి ఎంత బాగుంటుందండి. సో ఒక చిన్న సినిమా తీసిన టీంకి బన్నీ గారు పిలిచి ఈ క్యారెక్టర్ నువ్వు ఇక్కడ భలే డైలాగ్ చెప్పావు, భలే పెర్ఫామ్ చేసావు. సో నాకు చెప్తుంటే వాళ్ళ కెరియర్లో ఓకే వాళ్ళకి ధైర్యం ఉంటుంది చూసారు, బేసిక్గా అది ఆయన అది ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు ఆయన. ఇంత బిజీలో కూడా ఫ్యామిలీకి కూడా చాలా టైం కేటాయిస్తారు బన్నీ గారు. పాపతో అంత తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడుతుంటే అవును అర్హ అసలు చాలా క్యూట్ వీడియోలు కూడా పెడుతుంటాడు. ఫ్యామిలీ చాలా టైం స్పెండ్ చేస్తుంటాడు. అర్హ పాప తను తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. తనకు తెలుగు ఎంత క్యూట్ గా ఉంటుందంటే తెలుగు చాలా బాగా మాట్లాడుతుంటది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అసలు తెలుగు నార్మల్ జనాలే మన ఇంట్లో పిల్లలే తెలుగు మనం సరిగ్గా నేర్పించట్లేదు. అలాంటిది ఆయన కేర్ తీసుకునే పాప తనకే ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నేర్పించడం, తెలుగు పర్టికులర్ మాట్లాడించడం, అది చాలా మంచి విషయం అసలు.